వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే మనకు కాంగ్రెస్ సీనియర్ నేత లోకేష్ యాదవ్ గారు అయితే మనతోనైతే ఉన్నారు. నెల రోజుల అధికారంలోకైతే రావడం అయితే జరిగింది. నెల రోజుల అధికారం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మనము. సార్ చెప్పండి సార్, ఈ నెల రోజుల అధికారంలో ఉన్నారు, మీరు చేసిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఈరోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు మా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదే మా బట్టి విక్రమార్క గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రులందరూ కూడా ఈ నెల రోజుల్లో ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేయడం కోసం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో ఏ విధమైన అవినీతి చేసింది, అసలు తెలంగాణ సమాజంలో ఏముందని చెప్పి నిగదీసే కార్యక్రమం రివ్యూస్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ మొత్తాన్ని కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపించి గంటల తరబడి రివ్యూస్ చేసి మొత్తం కూడా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ అప్పులను నిక్కదీల్చారు మొత్తం. అదేవిధంగా వేల మందిని ప్రజా దర్బార్ పేరుతో వేల మందిని ప్రత్యక్షంగా కలిసి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పని ప్రజలందరి యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు మొత్తం కూడా విని వినతల రూపంలో తీసుకోవడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా పరిష్కార మార్గంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజల నుండి దరఖాస్తులు అయితే తీసుకున్నారు. అవి మొన్న గత 2 రోజులు చూస్తే అవి రోడ్డు మీద కూడా వచ్చినాయి అన్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా ఎలా స్పందిస్తారు? అవన్నీ కూడా ఏదో ఏదో మిస్ అయిందని చెప్పి అంటున్నారు. పూర్తి స్థాయిలో దాని గురించి నడుస్తుంది చేసి కూడా. ఒకవేళ మా మంత్రులు కూడా చెప్పారు చాలామంది వాటి గురించి. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా దరఖాస్తులు ఇవ్వకపోయినా ఇంకేం చేసినా కానీ వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసులు ఇవ్వచ్చు అని చెప్పని మా మంత్రులు మొత్తం కూడా దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వారు చెప్పారు మీడియా ముఖంగా. ఇప్పుడు కూడా ఇంకా ఎవరన్నా కానీ ఏదన్నా ఒకవేళ దరఖాస్తు చేయడంలో కొంచెం లేట్ అయ్యి కొద్ది దరఖాస్తు చేసుకోకపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమం అందుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానీ, తెల్ల రేషన్ కార్డు సంబంధించి కానీ, అదేవిధంగా ఉద్యమకాలకు సంబంధించిన 250 గజాలకు సంబంధించి కానీ, ఏదైనా కానీ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా రైతు రుణాల మాఫీ కార్యక్రమం కానీ అన్ని రకాలైనటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మూమెంట్లో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాటిని అమలుపరుస్తాం. అమలుపరచడమే కాకుండా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా, ప్రతి పైసా కూడా పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఈ సమాజంలో అవినీతి అనే పదానికి తావు లేకుండా పరిపాలన అవబోతుంది. దానితో పాటుగా ఈ పరిపాలన కూడా ప్రభుత్వంలో కూడా పరిపాలనాపరమైన అంశాలతో పాటుగా ప్రభుత్వపరమైన అంశాల్లో కూడా సామాజిక సమతుల్యత పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పిస్తాము. నామినేటెడ్ విషయంలో కానీ, ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, ప్రతి అంశంలో కూడా ఈ వర్గాలందరూ కూడా, పేద వర్గాలందరూ కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ సుభిక్షమైన పరిపాలన అందుతుంది, అవినీతి లేని పరిపాలన అందుతుంది. చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తాం. రైతులందరూ కూడా రైతులకి ఇచ్చే డబ్బులతో పాటుగా, ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా రైతులకి చెందాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, పంట నష్టం సంబంధించినటువంటి అంశాలు కానీ, మేము ఇస్తున్న సబ్సిడీ సంబంధించినటువంటి క్వింటాకు 500 రూపాయలు ఏదైతే ఉందో అది కానీ, ప్రతిదీ కూడా మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో, ఎన్నికల వాగ్దానంగా మా హైకమాండ్ చెప్పారో, మా నాయకులు ఏది చెప్పారో, మేము ఏదైతే చెప్పినామో ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో మేము అమలు చేస్తాము. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం. అందుకని తెలంగాణ ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రాంతంలో 17 లోక్సభ స్థానాలను మనం గెలిపిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే తెలంగాణ దేశంలోని ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా, సంపన్నమైన రాష్ట్రంగా, నిరుద్యోగుల రాష్ట్రంగా
ఇక్కడ కన్నీళ్ళు బాధలు కష్టాలు లేని రాష్ట్రంగా, సంతోషకరమైన మహిళలను రాష్ట్రంగా, ప్రతి వర్గాలు కూడా సంతోషకర విధంగా రాష్ట్రంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా మేము వేడుకుంటున్నాం, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటేసి అధికారం తీసుకొచ్చినో అదేవిధంగా బీజేపీని బీఆర్ఎస్ రెండింటి బొందబెట్టి ఖచ్చితంగా మీరంతా కూడా 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏది 9వ తారీఖే మీకు పెన్షన్ కానీ రైతు బంధు కానీ ఇస్తా అనే దాఖలాలు అన్నారు. ఇప్పటి వరకు వేయలేదు కదా, మరి దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆహా ఓహో బ్రహ్మాండం బద్దలైపోయింది, అసలుకి భారతదేశంలో సుసంపన్నమైన రాష్ట్రం మంది, అసలుకి మనంత ఆదాయము వనరులు మంది పెద్ద మేము సంపన్నులు నవాబులు అని చెప్పారు. మేమనుకున్న ఆహా ఆయన ఏం సంపద, అసలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఏంటి కథ, లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మూలుగుతున్నాయి కావాలి. ఇలా మాటలు హరీష్ రావు, కేసీఆర్, కవిత, కేటీఆర్ ఎడ చెప్పారు అసలుకి లక్షల కోట్లు, వాళ్ళ నోట్లో మాట్లాడితే లక్షల కోట్లు వచ్చాయి. మీరు లక్షల కోట్లు అంటున్నారు, ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పాను. మాకు తాళం ఇస్తే చివర చూస్తే ఉంది, అంత ఖాళీ అప్పులు పుట్ట తప్ప మా దగ్గర రూపాయలు. అయినను మేమన్న ప్రకారం ఖచ్చితంగా 4 రోజులు అటు కావచ్చు ఇటు కావచ్చు, ఖచ్చితంగా రైతు రుణాలు మాఫీ చేస్తాం, రైతు బంధు అమలు చేస్తాం, రైతు బీమా అమలు చేస్తాం, వృద్ధాప్య పెన్షన్లు అమలు చేస్తాం, మహిళలకు ఇస్తున్న గ్యాసు ఇస్తాం. ప్రతి అంశాన్ని కూడా మేము ఏ అంశాలు చెప్పినా అంశాలు ఒక 4 రోజులు లేట్ కావచ్చు, అయినను ఖచ్చితంగా మేము ఏ అంశాలు చెప్పినామో ఆ అంశాలు తూచ తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.